అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ ఒకటే. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు లాంటి నాయకులు అసెంబ్లీలో ఉండకూడదు, వాళ్ళు గెలవకూడదు. సో అందుకు రకరకాల ప్రయత్నాలు, రకరకాల ప్రలోభాలు, ప్రయోగాలు, ప్రచారాలు అన్నీ జరుగుతున్నాయి. అన్ని పీలు వాడుతున్నారు. ప్రలోభాలు వాడుతున్నారు, ప్రచారాలు వాడుతున్నారు, ప్రయోగాలు జరుగుతున్నాయి, ప్రయత్నాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. సో దానిలో ఏవి సక్సెస్ అవుతాయో, ఏది సక్సెస్ అయితే అది వాళ్ళకి కలిసి వస్తుందని నమ్ముతున్నారు. ఇక్కడ జగన్ సక్సెస్ అయిన అంశం ఏమిటంటే, జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఒక స్ట్రాటజీలో ఉంటారు. కొంతమంది కీలక నాయకుల్ని కొన్ని టాస్క్లు అప్పగిస్తారు. ఆ టాస్క్లు అప్పగించినప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పడనివ్వరు. ఇప్పుడు ఉదాహరణకి 2019 ఎన్నికల్లోనే చూసుకుంటే వైవి సుబ్బారెడ్డి గారు లాంటి వ్యక్తికి ఒంగోలు ఎంపీ సీట్ ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? ఆయన బ్యాక్ ఎండ్లో 2 జిల్లాలకు ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి, అక్కడ మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తే ఇక్కడ ఫోకస్ చేయలేడు కాబట్టి, అలా రీజనల్ ఇన్ఛార్జీలుగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా సీట్లు ఇవ్వలేదు. సో వాళ్ళందరికీ పార్టీ బాధ్యతలు అప్పగించి కొన్ని టాస్కులు ఇచ్చారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని పార్టీలోకి చేర్చుకున్నారు. పార్టీలోకి చేర్చుకొని ఏ టాస్క్ ఇచ్చారు? పిఠాపురం టాస్క్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోవాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతే అందులో మీ పాత్ర ఒక 10% 20% ఉంటుంది కాబట్టి అప్పుడు మీకో మీ అబ్బాయికో ఏదో ఒక పదవి ఇస్తాం గవర్నమెంట్ వస్తే అనేది ఆయనకి ఇచ్చిన ఆఫర్. సో అందుకు ఇప్పుడు ఆయన సామాజిక వర్గాన్ని రకరకాల ప్రయత్నాలు చేస్తూ, సామాజిక వర్గాన్ని రెచ్చగొడుతూ, సామాజిక సెంటిమెంట్ వదులుతూ, పిఠాపురంలో కలిగి తిరుగుతూ చాలా కష్టపడుతున్నారు. పాపం ముద్రగడ పద్మనాభం గారు ఈ వయసులో అంత కష్టపడతారని అనుకోలేదు ఎవరు కూడా. అవుతుంది, సమ్ ఇంటర్నల్గా ఏదో చేసుకుంటున్నారు. సో ఆయన టాస్క్ అది. ఆయనతో పాటు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి కూడా టాస్క్ ఇచ్చారు. అక్కడ మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టి ఆ ఇన్ఛార్జిలందరినీ డైలీ కోఆర్డినేట్ చేసుకుని అక్కడికి కావాల్సిన రిక్వైర్మెంట్స్, వనరులు అందించే బాధ్యత మిథున్ రెడ్డి గారిది. యాక్చువల్లీ మిథున్ రెడ్డి గారు రాజంపేట ఎంపీగా పోటీ చేస్తూ పిఠాపురం మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎందుకు ఫోకస్ పెడుతున్నారు? అక్కడ ఆయన రిలాక్స్గా ఉన్నాడు. అక్కడ ఆయన ఈజీగా గెలిచేస్తానని రిలాక్స్గా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ బీజేపీకి ఇచ్చారు కాబట్టి, బీజేపీ సింబల్గా అక్కడ ఓట్లు పడవు కాబట్టి, మిథున్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచే అవకాశం ఉందనే టాక్ ఉంది కాబట్టి ఆయన రిలాక్స్ అయిపోయి తన మైండు, తన సోర్సు, తన టైము మొత్తం కూడా పిఠాపురం నియోజకవర్గం మీద పెడుతున్నారు. అలా దాడిశెట్టి రాజా గారు, కురసాల కన్నబాబు గారు కాస్త టఫ్ పోటీ ఎదుర్కొంటున్నప్పుడు వాళ్ళకి కాస్త రిలీఫ్ ఇచ్చారు. అది ఈ పవన్ కళ్యాణ్ గారి చుట్టూ పిఠాపురంలో వైసీపీ వేసిన ఉచ్చు. సరే, దానిలో పవన్ కళ్యాణ్ గారు చిక్కుకుంటారా లేదా అని చెప్పలేం, కానీ కొంత మెజారిటీ అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సేమ్ కుప్పం కూడా అదే పరిస్థితి. కుప్పం నియోజకవర్గంలో కూడా అదే చేస్తున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పొంగనూరులో రిలాక్స్గా ఉన్నారు. అక్కడ ముక్కోన పోటీ ఉంటుంది కాబట్టి తనకు వ్యతిరేక ఓట్లు చీలిపోతాయి కాబట్టి తను రిలాక్స్ అయిపోయి తన కాన్సన్ట్రేషన్ అంతా కుప్పం మీద పెడుతున్నారు. కుప్పంలో కూడా ఇప్పుడు భరత్కి సీట్ అనౌన్స్ చేసినప్పటికీ భరత్కి కాకుండా భరత్ వాళ్ళ వైఫ్కి సీట్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ముగ్గురు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి ముగ్గురు మీద కూడా మహిళలనే పోటీ పెట్టాము అనే ఒక టాక్ కూడా స్ప్రెడ్ చేయొచ్చు, ఒక సెంటిమెంట్ని స్ప్రెడ్ చేయొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మహిళల ఓట్లు వైసీపీ కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి ఈ ప్రచారం జనంలోకి వెళ్తే ఇంకా ఎక్కువ మహిళా ఓట్లు వస్తాయి అనే ఒక ఆలోచన. సో అలా కుప్పం నియోజకవర్గంలో కూడా పెద్దిరెడ్డి గారు కొంతమంది టీమును పెట్టుకొని, మండలాల వారీగా టీమును పెట్టుకొని, కొంతమంది వైసీపీ కీలక నాయకులను పెట్టుకొని వాళ్ళకి డైలీ టాస్కులు ఇస్తూ వాళ్ళ చేత పనిచేస్తున్నారు. దీనిలో కూడా రకరకాల ప్రలోభాలు ఉన్నాయి, రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రెండు కూడా కొట్టేస్తారనుకోదు, వైసీపీ గెలుస్తుంది అనుకోదు. పిఠాపురం వైసీపీ గెలవడం ఇంపాసిబుల్, కుప్పం కూడా వైసీపీ గెలవడం ఇంపాసిబుల్. కానీ ఇద్దరికి కూడా తక్కువ మెజారిటీ రావాలి. చాలా తక్కువ మెజారిటీ వస్తే వాళ్ళు ఇంకా మళ్ళీ సైలెంట్గా ఉంటారు, వాళ్ళ పరువు పొద్దే అనేది పార్టీ వేసిన ఉచ్చు. మరి దీనిలో వీళ్ళు చిక్కుకుంటారా లేదు అలర్ట్గా ఉంటారా అంటే ప్రస్తుతానికైతే అలర్ట్గానే ఉన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీ శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి 32 మంది కూడా పనిచేస్తున్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ ఎఫర్ట్స్ సీరియస్గానే ఉన్నాయి. సో 2 నియోజకవర్గాలు గెలుపు విషయంలో ఢోకా లేదు, కానీ మెజారిటీయే కాస్త అటు ఇటుగా ఉండొచ్చు అన్నమాట వీళ్ళిద్దరికీ కూడా. థ్యాంక్ యూ.